మటన్ తవ్వ పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, పసుపు, ఉల్లిపాయలు, టమాటో పేస్ట్, ఉప్పు, గరం మసాలా పొడి, వెన్న, నూనె, బాస్మతి అన్నం, కారం, పావుబాజీ మసాలా పొడి, క్యాప్సికం ముక్కలు, నిమ్మరసం, కొత్తిమీర. మటన్ తవ్వ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో నూనె వేసి కొంచెం వేడెక్కిన వెంటనే వెన్న కూడా వేసి కరగనివ్వాలి. తర్వాత అందులో ముందుగా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన వెంటనే పావుబాజీ మసాలా పొడి అండ్ గరం మసాలా పొడి, కొద్దిగా కారం, కొంచెం పసుపు, క్యాప్సికం ముక్కలు, కొద్దిగా ఉప్పు, టమాటా ప్యూరీ వేసి బాగా ఉడకనివ్వాలి. కొంచెం ఫ్రై అయిన వెంటనే దానిలో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన మటన్ ముక్కల్ని వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు కుక్ చేసుకోవాలి. మటన్ ముక్కలకి మనం వేసిన మసాలా అంతా బాగా పట్టింది, ఉడికింది అనుకున్న తర్వాత ఉడికించిన బాస్మతి రైస్ తీసుకొని దాన్ని పైన మొత్తం ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి. కూర అంతా బాగా కలిసేలా అన్నంలో పలావ్ కలిపినట్టు కలుపుకోవాలి. తర్వాత దానిలో కొంచెం సరిపడంత ఉప్పు చూసుకోవాలి. తర్వాత నిమ్మరసం వేసుకోవాలి అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసి ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన మటన్ తవా పలావ్ రెడీ.